పుట్టింటోళ్ళు ఎవరైనా కూడా ఎటువంటి సందర్భంలో ఉన్నా కూడా ఆ పుట్టింట్లు బాగుండాలా అని చెప్పేసి ఏ ఆడ కూతురైనా భావిస్తారు అన్నమాట. సో అట్లా కాకుండా ఇక్కడ వెరైటీగా అన్నమాట. ఇక్కడ ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి ఏమైందో వాళ్ళకు ఎంకతో గాని నిజంగా వాళ్ళకు మోకాళ్ళలో తెలివి ఉందో లేకుంటే అరికాళ్ళలో తెలివి ఉందో గాని చంద్రబాబు నాయుడు గారితో జతకట్టే కార్యక్రమం చేసినారు అంటే నిజంగా కూడా వాళ్లకు ఎమ్మటలను వాళ్ళ విఘ్నతకే వదిలేయాల్సిన ఇదన్నమాట. సో ప్రజలందరూ కూడా బాగా అర్థం చేసుకుని ఉంటారు వాళ్ళను. సో డెఫినెట్ గా అవినాష్ రెడ్డి గారు షర్మిల గారి మీద ఎన్ని లక్షల మెజారిటీ 5,50,000 మెజారిటీ ఖచ్చితంగా గెలవాలి అని చెప్పేసి మనందరం కూడా దానికి సిద్ధంగా ఉండాలి. మనందరం కూడా గట్టిగా పనిచేయాలి అని చెప్పేసి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తానా. ఎందుకంటే షర్మిలమ్మ నిజంగా కూడా ఆయన తెలంగాణకు పోయింది, మంచిది. తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ లేదు. సో డెఫినెట్ గా మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి అని చెప్పేసి మేమందరం కూడా సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఆ తెలంగాణలో పోటీనే చేయలేదన్నమాట. ఆయన పోటీనే చేయకోకుండా ఆ పార్టీని అమ్మే కార్యక్రమం చేసిందన్నమాట కాంగ్రెస్ పార్టీకి. సో ఆ పార్టీని అమ్మేసి గతంలో చిరంజీవి గారు అమ్మేసినారన్నమాట ప్రజారాజ్యం పార్టీని. ఆ రకంగా ఈమె కాంగ్రెస్ పార్టీకి అమ్మేసి ఆ నుంచి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందన్నమాట కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆమెను కొనుక్కొని ఆమెతో వాళ్ళ డైరెక్షన్ల మేరకు మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు అన్నమాట. సో తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. వాళ్లకు బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా చేస్తారు అని చెప్పేసి నేనైతే గట్టిగా భావిస్తానన్నమాట. ఎందుకంటే ఆ కుమి కేసుకు సంబంధం లేదు, ఇంకో దానికి అసలు సంబంధం లేదు మా అవినాష్ రెడ్డికి. అక్కడ ఏముంది, ఏం జరిగిన తర్వాత వాళ్ళ బావమరిది శివప్రకాష్ రెడ్డి గారు ఫోన్ చేస్తే అక్కడికి పోయిన వ్యక్తి అక్కడ పోయిన తర్వాత ఆయన గంగిరెడ్డి గారు ఏదో చేస్తుంటే అమాయకంగా నిలబడుకొని చూస్తున్నాడు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు. ఈయన తుడిసింది లేదు, ఏం లేదు. గంగిరెడ్డి గారి పాత్ర అయితే ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా గంగిరెడ్డి గారు చేసినారు కాబట్టి అప్పుడు తెలియదు. గంగిరెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు ఇద్దరు చాలా క్లోజ్ గా ఉంటారు కాబట్టి సో ఆయన పక్క ఒకటే మంచంలో పండుకునే కార్యక్రమం, ఒకటే కంచంలో తినే కార్యక్రమం చేస్తున్నారు అన్నమాట ఎర్రగంగిరెడ్డి అని చెప్పేసి. వివేకానంద రెడ్డి కమ్మడి ఉంటాడు అన్నమాట. ఆయన పాత్ర ఖచ్చితంగా ఉంది. సో ఆయన చేస్తూ ఉంటే ఈయన ఆపలేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఎంతో క్లోజ్ గా వివేకానంద రెడ్డికి చాలా క్లోజ్ గా ఉండే వ్యక్తి ఈయన ఏదో చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుని ఉండవచ్చు అనమాట. సో అమాయకంగా ఆయన నిలబడుకొని పాపం ఈ విషయం ప్రజలందరికీ తెలియజేసే కార్యక్రమం ఫోన్ లో చేస్తూ ఆ కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకో కార్యక్రమం లేదు. కానీ ఈయన గంట కట్టడం అనేది నిజంగా కూడా చాలా దారుణం, చాలా నిజంగా కూడా